YM6 న్యూస్ కి స్వాగతం. బాలంరాయిలోని శ్రీ దండు మారెమ్మ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు 25 మంది దాతల సహకారంతో వేడుకలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ ఈవో రవికాంత్ తెలిపారు. ఈ యొక్క ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకారం కమిటీకి సంబంధించి ఎలాంటి ఆర్డర్ కాపీలు లేవు అని తెలిపారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆలయానికి సంబంధించి ఈవో వివరణ ప్రకారమే వార్తలు ప్రచురించాలని పేర్కొన్నారు. శ్రీ దండుమారమ్మ దేవస్థానం ఈవో గారుగా రవికాంత్ నా పేరు. నిన్న అన్నదాన కార్యక్రమం శ్రీరామనవమి రోజు అన్నదాన కార్యక్రమం జరపబడినది. భక్తుల సహకారంతోనే చేశాము. ఈ దేవాలయానికి మొత్తం భక్తులే సహకరిస్తున్నారు. ఏ ఒక్క వ్యక్తి కానీ పర్సనల్గా ఎవరు డెవలప్మెంట్ కానీ డెవలప్మెంట్ ఫౌండర్ చైర్మన్స్ కానీ దీనికి ఎవరు లేరు. మా దగ్గర దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన ప్రకారము ఏ ఆర్డర్ కాపీలు ఎవరి దగ్గర లేవు. ఇది మేము డిపార్ట్మెంట్ నుంచి ఆర్టీఐ యాక్ట్ కింద కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా బైగంపేట్ పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చాను. నేను ఇన్ఫర్మేషన్ అడిగితే అందులో కూడా చెప్పాము. ఫౌండర్ డెవలప్మెంట్ చైర్మన్ కానీ ఫౌండర్ చైర్మన్స్ కానీ ఎవరు లేరు ఈ దేవాలయానికి. అంతా భక్తుల సహకారంతోనే చేశారు. చేసినందుకు గాను నిన్న కూడా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి ఒక్క దాదాపు ఒక 25 మంది భక్తుల ద్వారా మేము అన్నదానానికి తీసుకొని వాళ్ళ ద్వారానే చందా ద్వారానే మేము అన్నదాన కార్యక్రమం చేశాము. ఈ దేవస్థానానికి ఇకపైన ఎవరైనా ప్రెస్ వాళ్ళు కానీ మీడియా కానీ ఎవరైనా ఏదైనా సమాచారం ముందు వేసే ముందు దేవాలయ ఈవోని సంప్రదించి కంపల్సరీగా వాళ్ళను పర్మిషన్ తీసుకొని వేయవలసిందిగా కోరుతున్నాం.